చూస్తున్నాం విజయవాడలో టెర్రర్ లింక్లకు సంబంధించిన కేసు బయటపడింది. పాత బస్తీలో తెల్లవారుజాము నుంచి ఎన్ఐఏ తనిఖీలు చేస్తున్నారు. ఉగ్ర సానుభూతి పరులు ఇళ్లలో సోదాలు చేస్తోంది ఎన్ఐఏ. ఎలక్ట్రానిక్ పరికరాలు, మొబైల్ ఫోన్స్ పరిశీలిస్తూ ఉన్నారు. ఇక భారీ పోలీస్ బందోబస్తుతో సోదాలు కొనసాగుతున్నాయి. అనుమానితులని అదుపులోకి తీసుకొని 2 టౌన్ పోలీసులు వాళ్ళు విచారిస్తూ ఉన్నారు. గతంలో కూడా విజయవాడలో 3 ఉగ్ర సానుభూతి పరులను అరెస్ట్ చేశారు. మొహమ్మద్ రహమతుల్లా, షరీఫ్ మహమ్మద్ దానిష్, మిర్జా సోహైల్ వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేశారు. ఈ 3కి ఎవరెవరితో సంబంధం లేని కోణంలో కూడా దర్యాప్తు కొనసాగుతోంది. నిందితుల ఇళ్లలో కూడా తనిఖీలు చేపట్టారు ఎన్ఐఏ. ఇక సోషల్ మీడియా ద్వారా యువతని ప్రభావితం చేసేలా ఐఎస్ఐఎస్, అల్ ఖైదా భావాజాలాన్ని ప్రచారం చేస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. దేశవ్యాప్తంగా విస్తరించినటువంటి ఆన్లైన్ రాడికలైజేషన్ నెట్వర్క్ పై కూడా దర్యాప్తు కొనసాగుతోంది. విజయవాడ కేంద్రంగా 6 రాష్ట్రాలకు ఈ నెట్వర్క్ విస్తరించినట్టు గుర్తించారు. ఇప్పటివరకు ఈ కేసులో 12 మంది అరెస్ట్ చేశారు ఎన్ఐఏ అధికారులు. సో దీనికి సంబంధించి విజయవాడలో కొనసాగుతున్న ఎన్ఐఏ తనిఖీలు, ఎవరెవరు అరెస్టులు ఉన్నాయి, దీనికి ఉన్నటువంటి ఉగ్ర లింకులు ఏంటి, టెర్రర్ లింక్స్ ఏంటి, మరి అప్డేట్స్ ప్రతినిధి కృష్ణమోహన్ లైవ్ లో అందిస్తారు. కృష్ణమోహన్, సో ఎన్ఐఏ ఎంతమందిని తనిఖీలు చేసింది, ఏ చోట్ల తనిఖీలు జరుగుతున్నాయి, సో ఇప్పుడు ఈ కదలికలు ఎలా గుర్తించారు, ఎంతమందిని ఇప్పటివరకు అరెస్ట్ చేశారు? కృష్ణమోహన్, హలో కృష్ణమోహన్ ఇప్పటివరకు ఎన్ఐఏ ఎక్కడెక్కడ తనిఖీలు చేస్తోంది, ఎంతమంది అరెస్ట్ చేశారు, ఈ కదలిక ఎలా గమనించారు, ఇంకా ఈ యొక్క నెట్వర్క్ ఎక్కడెక్కడ విస్తరించి ఉంది? రైట్, సో ప్రెసెంట్ 12 మంది అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. పలు రాష్ట్రాలకు కూడా ఈ నెట్వర్క్ విస్తరించి ఉంది. విజయవాడలో టెర్రర్ లింకుల కేసు, పాత బస్తీ తెల్లవారుజామున విజయవాడ పాత బస్తీలో తెల్లవారుజాము నుంచి ఎన్ఐఏ సోదాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఉగ్ర సానుభూతి పరుల ఇళ్లలో కూడా సోదాలు నడుస్తూ ఉన్నాయి. ఎలక్ట్రానిక్ పరికరాలు, మొబైల్ ఫోన్స్ పరిశీలిస్తూ ఉన్నారు. భారీ పోలీస్ బందోబస్తుతో సోదాలు కొనసాగుతున్నాయి. ఇక అనుమానితులని అదుపులోకి తీసుకున్నారు 2 టౌన్ పోలీసులు. గతంలో కూడా విజయవాడలో 3 ఉగ్ర సానుభూతి పరులు అరెస్ట్ చేశారు. మహమ్మద్ రహమతుల్లా, షరీఫ్ మహమ్మద్ దానిష్, మిర్జా సోహైల్ ని అరెస్ట్ చేశారు. సో డీటెయిల్డ్ గా మరిన్ని అప్డేట్స్ ప్రతినిధి కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, ఇప్పటివరకు ఎక్కడెక్కడ తనిఖీలు జరుగుతున్నాయి, ఈ కదలిక ఎలా గుర్తించారు, ఈ నెట్వర్క్ ఇంకా ఏ రాష్ట్రాల్లో విస్తరించి ఉంది? ఇదే వ్యవహారం మీద దాదాపుగా 6 నెలల ముందు ఎన్ఐఏ ఇక్కడ సంబంధించిన విజయవాడ పోలీసులు తర్వాత కొంత ఇన్ఫర్మేషన్ ని సేకరించిన పరిస్థితి పనిచేస్తూ వీళ్ళందరికీ ఉగ్రవాద లింకులు 6 రాష్ట్రాల్లో ఉన్నట్టు కూడా గమనించారు. అయితే ఈ కేసుకు సంబంధించి దాదాపుగా 11 మంది వరకు ఇప్పుడు దాకా అరెస్ట్ చేసిన పరిస్థితుల్లో ఈ రోజు ఉదయాన్నే ఎన్ఐఏ వీటికి సంబంధించి పూర్తి స్థాయి ఎంక్వైరీ కోసం ఉదయం 5 గంటల నుంచి విజయవాడలోని పాత బస్తీలో తిరుగుతూ ఉన్న పరిస్థితి. అక్కడ దాదాపుగా 3 అనుమానం ఉన్న వ్యక్తుల ఇళ్లలో సోదాలు చేస్తున్నారు. దాదాపుగా ఉదయం 5 గంటల నుంచి ప్రారంభమైన ఈ సోదాలు ఇప్పటి వరకు కూడా కొనసాగుతున్నాయి. ఈ సోదాల్లో ఇప్పటికే 3 మహిళల్ని, దాదాపు 4 పురుషుల్ని అదుపులో తీసుకున్న సంగతి మనం తెలుసు. వీళ్ళందరినీ కూడా జైలుకి పంపించిన నేపథ్యం కూడా మనం చూసాం. అయితే ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి ఫర్దర్ గా కొంత ఇన్ఫర్మేషన్ సేకరించాలి అనే నేపథ్యంలోనే ఎన్ఐఏ ఈ రోజు ఉదయాన్నే విజయవాడలో 5 గంటల నుంచి కూడా సోదాలు నిర్వహిస్తున్న పరిస్థితి. ఒకవైపు ఈ సోదాలు నిర్వహిస్తున్న ఇళ్ల దగ్గరికి వాళ్ళ తరఫున కొంతమంది న్యాయవాదులు వచ్చి ఎన్ఐఏ అధికారులతో మాట్లాడాలని ఒక ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా వాళ్ళు ఎక్కడ ఎన్ఐఏ అధికారులు వాళ్ళకి అవకాశం ఇవ్వలేదు. పూర్తిగా ఈ వ్యవహారాన్ని కంప్లీట్ గా ఇన్వెస్టిగేషన్ జరిగిన తర్వాత మాత్రమే వ్యవహారాన్ని చూస్తామని చెప్తే మిగతా వ్యవహారానికి ఎటువంటి సిచ్యువేషన్ లేదు అనేది చాలా క్లియర్ గా చెప్తున్న పరిస్థితి. ఎన్ఐఏ పూర్తిగా ఈ వ్యవహారంలో దాదాపుగా ఇప్పుడు ఈ రోజు ఉదయం నుంచి 3 అనుమానిత వ్యక్తులు న్యాయాల్లో సోదాలు ఎత్తున చూస్తుంది. వాళ్ళు ఎవరు ఏంటి అనేది పూర్తి స్థాయిలో డీటెయిల్ ఇంకా చెప్పలేరు. కాకపోతే బయటకు వచ్చిన తర్వాత ఎన్ఐఏ అధికారులు ఏం చెప్తారు అనేది చూడాలి. వాళ్ళ ఇన్వెస్టిగేషన్ పూర్తి కూడా సెంట్రల్ లెవెల్లో ఉంటుంది. అందులో వీళ్ళకున్న 6 రాష్ట్రాల్లో ఉన్న కనెక్టివిటీ ఏంటి, వీళ్ళకున్న కనెక్షన్ ఏంటి, ఎవరు ఎక్కడ ఏం చేస్తున్నారు అనే కనెక్షన్ ని వీళ్ళు ఎప్పటికప్పుడు చూసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఆ దిశలో వీళ్ళని ముందుకు వెళ్ళాలి అనేది చేస్తున్న ప్రయత్నం. మరి ఎన్ఐఏ ఎంతవరకు విచారణిస్తుంది, లేదు ఇప్పుడే ఉన్న 10 మందిని అదుపులో తీసుకుని వాళ్ళ వెంట తీసుకువెళ్తారా లేదా అనేది చూడాలి. అయితే వీళ్ళ
వీళ్ళతో మాట్లాడడానికి విజయవాడకు సంబంధించిన కొంతమంది లాయర్ల బృందం కూడా అక్కడికి చేరుకొని వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నా ఎక్కడ అవకాశం అయితే ఎన్ఐఏ అధికారులు ఇవ్వట్లేదు. అయితే ఈరోజు సాయంత్రానికి దీనికి సంబంధించి కొంత పూర్తి సమాచారం వచ్చే అవకాశం అయితే కనపడుతుంది. ముందుని అక్కడి నుంచి తీసుకువెళ్తారా లేదు ఏంటి అనేది కొంత చూడాలి. రాబోయే రోజుల్లో ఈ పరిస్థితులు ఎలా ఉంటాయి, మరికొంతమందిని అసలుకి ఎలా వీళ్ళందరూ కూడా ఇక్కడికి వాళ్ళ నెట్వర్క్ ఏంటి, వాళ్ళు వెబ్సైట్ల ద్వారా లేకపోతే యూట్యూబ్ల ద్వారా సోషల్ మీడియా ద్వారా ఏ విధంగా చేస్తున్నారు అనేది గతంలో కూడా విజయవాడ పోలీసులు కొంత దీని మీద పూర్తి స్థాయిలో విచారణ జరిపారు. కొంతమందిని అదుపులో తీసుకుని అరెస్టు చేసిన పరిస్థితులు కూడా మనం చూసాం. కాబట్టి దానికి సంబంధించి కేసులో ఫర్దర్ గా వాళ్ళకి వచ్చిన ఇంకొంత అప్డేట్ సంబంధించిన లింక్స్ వాటన్నిటి మీద కూడా ఈరోజు ఎన్ఐఏ పూర్తి స్థాయిలో విచారణకి జరుగుతోంది. బహుశా ఈరోజు సాయంత్రానికి కొంత ఇన్ఫర్మేషన్ వచ్చే పరిస్థితి అయితే కనపడుతుంది. మనోజ్ రైట్, ఇంకా ఏ రాష్ట్రాల్లో విస్తరించి ఉంది? అక్కడ విజయవాడ పాత బస్తీలో తనిఖీలు ఇంకా తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడైనా ఇంకా మూమెంట్స్ ఉండే అవకాశం ఉందా? ఎన్ఐఏ అక్కడ నుంచి లింక్స్ దొరకబట్టి ఇక్కడ కూడా ఇన్వెస్టిగేషన్ లేదా విచారణ జరపబోతోందా? పలువురు ఎవరైనా కీలక వ్యక్తులు ఇక్కడ కూడా ఉండే అవకాశం ఉందా? డెఫినెట్ గా, ఎందుకంటే విజయవాడ పాత బస్తీలో లాగానే అప్పుడు ఒక 4 నెలల ముందు జరిగిన రైడ్స్ లో హైదరాబాద్ కి సంబంధించిన ఒక మహిళ కూడా ఈ వ్యవహారాన్ని అంతా నడుపుతోంది. పాత బస్తీలోని కూడా ఆమెను కూడా విజయవాడ పోలీసులు అదుపులో తీసుకున్న పరిస్థితి. అలాగే మహారాష్ట్ర, గుజరాత్, తర్వాత పొరుగునున్న కర్ణాటక రాష్ట్రాల్లో కూడా దీనికి సంబంధించి కొంత విచారణ జరుగుతున్నారు. ఈ రాష్ట్రాలకు సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ కూడా పూర్తిగా సేకరించే పనిలో పడ్డారు. నాకు తెలిసి అన్ని రాష్ట్రాల్లో ఏకకాలంలో దాడులు జరుగుతున్నాయని ఒక సమాచారం వస్తుంది. పూర్తిగా కూడా అంటే ఇంకా ఫర్దర్ చాలా వరకు ఇప్పుడు వీళ్ళని అదుపులో తీసుకున్నారు కాబట్టి వాళ్ళని కొన్నిసార్లు విచారించిన పరిస్థితి కూడా ఉంది. వాళ్ళ దగ్గర నుంచి పూర్తి డేటాని సమాచారాన్ని రాబట్టే ప్రయత్నం ఎన్ఐఏ చేస్తుంది. ఎంతవరకు ఇంకా వీళ్ళ ద్వారా అసలు బ్యాక్ ఎండ్ ఎవరు, ఏ రాష్ట్రం నుంచి వ్యవహారం అంతా జరిగింది, ఎవరైనా కొంత బంగ్లాదేశీయులు ఈ ప్రాంతంలో ఉన్నారన్న ఒక సమాచారం మీద కూడా కొంత ఎంక్వైరీ చేస్తున్నారు. వాళ్ళకి ఏమన్నా లింక్స్ ఉన్నాయా, అసలు ఎందుకు ఈ ప్రయత్నం చేస్తున్నారు అనే దాని మీద, దీని వెనకాల ఫైనాన్స్ మోటివ్ ఏంటి, వీళ్ళని ఎవరు అప్రోచ్ చేస్తున్నారు, ఇతర దేశాల నుంచి వీళ్ళకి ఎవరెవరు సపోర్ట్ చేస్తున్నారు అనే అంశాల మీద కూడా కొంత విచారణ జరుగుతుంది. బహుశా ఇది కొంత చాలా ఎన్ఐఏ పూర్తిగా ఇన్వెస్టిగేషన్ లో చాలా గోప్యంగా ఉంచుతారు. వ్యవహారాలన్నింటినీ బయటికి చెప్పే పరిస్థితి ఉండదు. కాకపోతే వాళ్ళు అన్ని రాష్ట్రాల్లో 3-4 కేసులు అట్ టైం చేస్తున్నారు కాబట్టి దీనికి సంబంధించి కొంత గోప్యంగా ఉంచే పరిస్థితులు ఉన్నా, కాకపోతే ఇప్పుడు కొత్తగా ఏమైనా అదుపులో తీసుకునే ప్రయత్నం చేస్తున్నారా అనేది మనం చూడాలి. ఇప్పుడు ఎందుకంటే ఉదయం నుంచి ఇప్పుడు దాకా చాలాసేపు ఈ ఎంక్వైరీ జరుగుతుంది కాబట్టి ఫర్దర్ పరిస్థితులు ఏంటి అనేది మనం చూడాల్సిన పరిస్థితి అయితే కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ కృష్ణమోహన్. సో మొత్తంగా విజయవాడలో ఎన్ఐఏ తనిఖీలు తెల్లవారుజాము నుంచి కొనసాగుతున్నాయి. ఇప్పటికే 12 మంది అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. దానిలో కీలకంగా మహమ్మద్ రహమతుల్లా షరీఫ్, మహమ్మద్ డానిష్, మిర్జా సోహెల్ బేగ్ ఈ ముగ్గురిని